హైదరాబాద్ నుంచి తీర్థయాత్రలకు బయలుదేరిన బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురైంది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో డ్రైవర్ స్పాట్లోనే మరణించగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. యాత్రికులు బస్సులో హైదరాబాద్ చాత్రినాకర్కి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి తీర్థయాత్రలకు బయలుదేరిన బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురైంది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో డ్రైవర్ స్పాట్లోనే మరణించగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. యాత్రికుల బస్సు హైదరాబాద్ చాత్రినాక నుంచి బయలుదేరింది. హైదరాబాద్ నుంచి తీర్థయాత్రలకు బయలుదేరిన బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురైంది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో డ్రైవర్ స్పాట్లోనే మరణించగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. యాత్రికుల బస్సు హైదరాబాద్ చాత్రినాక నుంచి బయలుదేరింది. హైదరాబాద్ నుంచి తీర్థయాత్రలకు బయలుదేరిన బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురైంది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో డ్రైవర్ స్పాట్లోనే మరణించగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. యాత్రికుల బస్సు హైదరాబాద్ చాత్రినాక నుంచి బయలుదేరింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, హైదరాబాద్ నుంచి తీర్థయాత్రలకు బయలుదేరిన బస్సు ఒడిశా ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, హైదరాబాద్ నుంచి ఉత్తరాదిలో తీర్థయాత్రకు ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా దురదృష్టవశాత్తు వారి వాహనం ఒడిశాలో ప్రమాదానికి గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఘటనలో కూడా ముగ్గురు చనిపోగా మరో 20 మందికి అయితే తీవ్రంగా గాయపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీరంతా కూడా గాయపడినట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హొట్టిన స్థానికులు అందరూ కూడా అంబులెన్స్ కి కావచ్చు ఇతరత్ర వాళ్ళందరికీ కూడా కాల్ చేయడంతో హుటారున అక్కడికి రావడంతో కూడా టీమ్స్ అన్ని కూడా అక్కడ ఎవరైతే ఇరుక్కున్నారో అక్కడ బస్సు బోల్తా పడడంతో కూడా ఈ ఇరువురికి మధ్య కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హుటారున హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ప్రమాదం గురించి కూడా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని కూడా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అయితే నిద్రమత్తే ప్రమాదానికి కారణమని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికైతే ఇక్కడ ఒడిశాలో హైదరాబాద్ యాత్రికులకు సంబంధించినటువంటి చాలా మంది కూడా దాదాపు 30 మంది దాకా ట్రావెల్ బస్ లో జర్నీ చేస్తున్నటువంటి జనాలు ప్రమాద సమయంలో ఆ 30 మంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా హైదరాబాద్ పాత బస్తీలోని చాత్రినాకకు చెందినటువంటి వారిని కూడా సమాచారం అందింది. అయితే క్షతగాత్రులను కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది, క్షతగాత్రులు ఎక్కడ చికిత్స పొందుతున్నారు వంటి వివరాలు అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది వరలక్ష్మి. అయితే పూర్తిగా అయితే ఎవరెవరు 30 మంది అయితే పూర్తిగా తమ పాత బస్సులోని చాత్రినాకకు చెందినటువంటి వారిగా సమాచారం. కానీ 30 మంది కూడా ఎక్కడెక్కడి వారు అసలు హైదరాబాద్ కి చెందినటువంటి వారు కాబట్టి ఇక్కడ పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఒక్కొక్క వ్యక్తి గురించి కూడా. రైట్ లహరి, థ్యాంక్ యూ.